ఒకసారి సోదరులు ఆలోచించుకోర్రి. రామరాజ్యం ఏర్పాలంటే రాముడు వనవాసం చేయడం జరిగింది. మళ్ళీ రామరాజ్యం రావాలంటే కేసీఆర్ ఒక 5 సంవత్సరాలు వనవాసం ఉన్నట్టుగా భావిస్తున్నాము. రేపు డెఫినెట్గా ఇదే కసిగా రేపు రాబోయే కాలంలో ప్రజలకు తెలంగాణ తెచ్చుడు ఎంత బాధ్యతనో తెలంగాణ ప్రజలను బాగోదు అంతే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకే ఏ రోజు కూడా ఒక్క క్షణం కూడా దాన్ని నిరాశపడకండి. ఎత్తైతే ఇంకా ఉవ్వెత్తున ఎగిరే కిరీటంలాగా వచ్చి రేపు రాబోయే కాలంలో 100 సీట్లతోటి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది యథార్థగాథ. చరిత్ర చెప్పినాం, భావితరానికి కూడా చరిత్ర చెప్పాలి. అందుకే ఈ రాష్ట్రంలో భూమి ఉన్నంత వరకు, తెలంగాణలో గాలి ఉన్నంత వరకు, తెలంగాణలో నీరు ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు అనేది మారు మోగుతూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పేరు మోగుతూనే ఉంటుంది.